శ్రీమతి కొక్కోడ శారద గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సాయి అద్రిజ, తండ్రి పేరు కిరణ్ కుమార్. ఈ అమ్మాయిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. I call upon Nagavelli Soni. Madam, come on to the dais. Get your claps. Madam, reporter ga జర్నలిజం వృత్తిలో ఎంతో అద్భుతమైనటువంటి రిపోర్టింగ్స్ చేస్తూ జర్నలిజం పూర్తి చేశారు. మేడం ఎన్నో కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు, పాటలు రాయడంలో చాలా గొప్ప కళ కలిగినది. గట్టిగా క్లాప్స్. Next, I call upon Appam Chandana Garu to come on to the dais. Okay, classical dancer. So, anta goppa kala kaligina vyakti. So, andaru gatiga claps. Welcome, ma'am. I would like to call upon Lion Raji Reddy sir Garu to come on to the dais. Gatiga claps. I would like to call upon Lion Syed Mubin Garu to come on to the dais. Gatiga claps. Welcome, sir. Women's Day గురించి few words మీ మాటలు సార్. రాజరెడ్డి గారికి, జెర్సీ మొబిన్ గారికి థ్యాంక్ యూ. ఈరోజు అవార్డీస్గా మేము పిలువని వచ్చిన ఈ మహిళా మనులందరికీ, వచ్చిన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 30 years బ్యాక్ కాళోజీ నారాయణరావు గారు ఈ వరంగల్ దర్శన్ స్టార్ట్ చేశారు. వారి చేతుల మీదుగా స్టార్ట్ అయిన వరంగల్ దర్శన్ లైక్ దూరదర్శన్ లాగా వరంగల్ దర్శన్ పెట్టారు. ఆ తర్వాత కేబుల్స్ ద్వారా సెంట్రల్ కేబుల్ ద్వారా ఇట్లా ప్రసారం చేసుకుంటూ ఈ తర్వాత వచ్చిన యూట్యూబ్కు మన స్విచ్ వచ్చినాం. కాబట్టి మీరంతా కూడా కాలేజీ అంటే మీకు తెలియని వాళ్ళు లేరు. మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ప్రోగ్రామ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. చేసుకున్నారా? థ్యాంక్ యూ మేడం. మీరు ఎవరైనా కూడా మీరు వచ్చి మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ చాలా బాగుంది. అదంతా టెలికాస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా మహిళల తరఫున ప్రతి ప్రోగ్రామ్ కూడా రికార్డ్ చేసి మేము వేయటానికి మా వరంగల్ దర్శన్ మీ ముందు ఉంటుంది. సో అందరూ మీరు సహకరించాలని స్పెషల్లీ కోరుతున్నాం. తర్వాత ఈరోజు రికార్డ్ అయ్యి ఈరోజు టెలికాస్ట్ అయిన మహిళా దినోత్సవ సందర్భంగా చేసిన దానికి మా యాంకర్ అర్చన వాయిస్ ఇచ్చింది. స్పెషల్లీ అర్చన కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ నుంచి మొదలుకొని చిన్న పెట్రోల్ పంపుల్లో వర్క్ చేసే మహిళ వరకు దాదాపు 20 మంది మహిళలతోని ఇంటర్వ్యూ తీసుకొని ఈరోజు టెలికాస్ట్ చేసినటువంటి మా ప్రదీప్కకు, మా శ్వేతా మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని సహకరించిన మా దామోదర్ గారికి, మా శ్రీనివాస్ గారికి, మా నరేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో మహిళలకు మేము పెద్ద పెట్టిస్తున్నాం మా వరంగల్ దర్శనం. కాబట్టి మీరు అందరూ ఆదరించాలని నేను స్పెషల్లీ కోరుకుంటున్నాను. శ్రీనివాసరావు గారికి, అలాగనే వేదిక మీద ఉన్న మహిళా పనులందరికీ, వేదిక ముందున్న మహిళలు, మన లైన్స్ పెద్దలందరికీ సాయంకాలం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉమెన్స్ డే సందర్భంగా కూడా వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళలు ఒకప్పుడు ఇలా బయటకు వచ్చి ఉండని రోజులలో మహిళలు పైకి రావాలనేది ఒక కార్యక్రమంగా తీసుకురావడం అయింది. ఇప్పుడు మహిళలు మగవారి కన్నా ఆడవారే ఇంట్లో ముందుంటున్నారు కనుక ఇక ముందు వీళ్ళకి ఏమేమో కావాలని కోరుకునే దానికన్నా సమానత్వం అనేది ఎప్పుడో వచ్చింది కనుక వాళ్ళు కూడా ప్రతి దాంట్లో ముందే ఉంటున్నారు. ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఆఖరికి పైలట్ నడిపినా కూడా లేడీస్ ఉంటున్నారు.
ట్రైన్ నడిపిన లేడీస్ ఉంటున్నారు, బస్సులు తోలేటోళ్ళు ఉన్నారు, ఆటోలు కూడా లేడీస్ ఇవన్నీ చేస్తూ ఈరోజు పెట్రోల్ పంపులనే కాకుండా ప్రతి మాలలో కూడా లేడీసే ముందు ఉంటూ వర్క్ చేస్తూ బట్టల షాపులలో అన్నిట్లో మగవారిని కాకుండా లేడీస్ని ఎక్కువ తీసుకొని వ్యాపారాలు చేసే రోజులు వచ్చినాయి కనుక అలా ముందుకు వచ్చినందుకు వీరందరినీ అభినందిస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభా సరస్వతి నమస్మాంజలు. ముఖ్యంగా మొదట ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి సన్మాన గ్రహీతలైనటువంటి మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వరంగల్ దర్శన్ గురించి వారు చెప్పారు. వరంగల్ దర్శన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్, లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం ఈ 3 సంయుక్త ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో సౌజన్యంతో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మొదట వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇక మహిళల గురించి 2 మాటలు చెప్పమన్నారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే దత్త దేవతాః అన్న ఆర్యోక్తి మనందరికీ తెలుసు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్న ఆర్యోక్తి. మనది వేదభూమి, కర్మభూమి. మన భారతదేశంలో జన్మించడమే మన అదృష్టంగా భావించాలి. అందులో మహిళలు మరి ఈ రోజు ఒక రోజే కాదు, రోజు మహిళా దినోత్సవం. మీరు లేని మాకు జననం లేదు, గమనం లేదు అని చెప్తుంటారు. కాబట్టి అటువంటి మహిళా మనులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళలను ఈ వేదిక వైపు ఆహ్వానించి వారికి ఈ లయన్స్ క్లబ్ ద్వారా మరియు వరంగల్ దర్శనం ద్వారా సన్మానించుకోవడం ఒక మాకు లభించిన సదవకాశంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ భావిస్తున్నాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చాలా యాంగ్జైటీగా వస్తారు. పాప దాదాపు ఒక 20 సార్లు వచ్చింది. నాకు ఇంటర్వ్యూ తీసుకోండి, నేను కవితలు రాస్తాను, నేను పాటలు రాస్తాను. రామ్మా నువ్వు రా, ఈరోజు నీకు తప్పకుండా ఒక పాటకి ఛాన్స్ ఇస్తాను, ఒక పాట పాడు అందరి ముందర. సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి ఆడిటర్ గోపి గారి దగ్గర వర్క్ చేసుకుంటూ ఆమెకు ఉన్నంత ఇంట్రెస్ట్ నేను అసలు ఎవరికి చూడలేదు. రియల్లీ షీస్ వెరీ గ్రేట్. మరి ఇంతవరకు దాని కళను చూడలేదు కాబట్టి కళను కూడా చూద్దాం. ఓకే, ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సార్, మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు శిరీష, నేను ఎంబీఏ రీసెంట్లీ పాస్డ్ అవుట్ వాగ్దేవి కాలేజ్. సో నాకు సాంగ్స్ అంటే ఇష్టము, నేను ఎక్కువ సాంగ్స్ రాస్తా, పాడతా. సో ఇన్ని రోజులు సపోర్ట్ లేదు కాబట్టి నేను పాడలేదు. రాయడం మాత్రం అట్లనే రాస్తున్నా, కాకపోతే పాడడం మాత్రం ఎక్కువ పాడడానికి చాయిస్ లేదు. సో ఈ సార్ నేను గోపిచంద్ సార్ దగ్గర ఆడిట్ దగ్గర సీఏగా చార్టెడ్ అకౌంట్గా నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా. సో అప్పుడు నరేష్ సార్ వచ్చిండు, బడ్జెట్ రిలీజింగ్ రోజు నరేష్ సార్ వచ్చిండు. ఇట్లా ఎక్కడ సార్ అని అంటే ఇట్లా సుమన్ టీవీ ఇక్కడ అని డీటెయిల్స్ చెప్పిండు. సో ఆ రోజే చెప్పిన రోజు నేను ఈవినింగ్ ఎమ్మటే సార్ దగ్గరికి వచ్చి కలిసిన. సో సార్ మాట్లాడిండు, ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తా అని చెప్పిండు. సో ఎట్లాగో ఛాన్స్ ఇస్తానన్నారు కదా అని ఊరుకోకుండా 2 డేస్కి ఒకసారి వచ్చి సార్ని కలవడం స్టార్ట్ చేసిన. ఇక సార్ నా ప్రెజర్ తట్టుకోలేక ఓకే అని మళ్ళీ చెప్పిండు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి సార్ బిజీగా ఉంటాడు అని తెలిసినా కూడా సార్ అసలుకి చిరాకు పడకుండా అసలుకి వచ్చినా అనగానే గతం వచ్చింది ఇక రమ్మని చెప్పండి అని చెప్పిండు. క్యాబిన్లోకి పోయి మాట్లాడేదాన్ని. సో అట్లా అయిపోయింది. ఈరోజు నేను ఎస్పెషల్గా ఉమెన్స్ కోసం ఒక సాంగ్ రాసిన. నాకున్న నాలెడ్జ్తో నేను సాంగ్ రాసిన.
సో ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. సో అమ్మగా ఓ చెల్లిగా, అక్కగా ఓ ఆలిగా, అమ్మగా చెల్లిగా అక్కగా ఆలిగా సృష్టిని నడిపే దీపంరా, ఆడ జన్మలే ఒక అదృష్టమురా, కడుపున మోసిన రక్తపు ముద్దకు ఆయుష్యున పోసి ఆనందపడుతది, తన ఓర్పుతో నేర్పుతో చక్కబెట్టి వెనక ఉండి నీ వెన్ను తడుతది, అధికారిగా తను దేశాన్ని లేవో మహిళరా, ఇల్లాలిగా బాధ్యత మరువని ఓ మగువరా, అమ్మరా నీకు జన్మనిచ్చినది ఒక ఆడదిరా, లేదురా తను లేకపోతే ఈ సృష్టి నడవదురా, తన అడుగుల శబ్దంతో ఈ పుడమే మేలుకుంటది, తన గాజుల సప్పుడుతో నీ బతుకే తెల్లారుతుంటది, తన దైవమే మళ్ళీ రాదని తెలిసి ప్రతి ఇంటిలో పుట్టిన ఆడదే అమ్మరా, జన్మంత గొలిసిన తీరని రుణమే యామదిరా, ఆటల పాటల చదువుల చివరికి బాధ్యతలన్నీ కొంగున జుట్టి, చివరికి బాధ్యతలన్నీ కొంగున జుట్టి, నేనున్నానంటూ ముందు ఉంటది, అమ్మరా నీకు జన్మనిచ్చినది ఒక ఆడదిరా, లేదురా తను లేకపోతే ఈ సృష్టి నడవదురా, నువ్వు రాజైనా లేకావు బంటైనా నా కొడుకు అంటూ మురిసిపోతది, తోబుట్టిన నా తోటి ధైర్యం అంటూ నా సోదరుడు అని నీ అక్క చెల్లెళ్ళు ఆనందపడతారు, నువ్వు తాగిన తిరిగిన ఇంటికొచ్చి నీ ఆలిన కొట్టిన నా పతి అంటూ వెనకేసుకొస్తది, చివరికి నీ కడుపుల పుట్టిన పిండము కూడా, చివరికి నీ కడుపుల పుట్టిన పిండము కూడా మా నాన్న హీరో అంటూ చెప్పుకుంటది, వనితరా ఎంత చెప్పిన తరగని త్యాగం మామదిరా, అమ్మరా నీకు జన్మనిచ్చేది ఒక ఆడదిరా, లేదురా తను లేకపోతే ఈ సృష్టి నడవదురా, అమ్మరా నీకు జన్మనిచ్చేది ఒక ఆడదిరా, లేదురా తను లేకపోతే ఈ సృష్టి నడవదురా. ఓకే అమ్మా, బాగా రాసినావు. ఛాన్స్ అడిగావు కదా, ఇది తప్పకుండా టెలికాస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం చీఫ్ గెస్ట్ స్పీచ్ సందేశం వెళ్ళిన తర్వాత, సందేశం తర్వాత మనం ఒక్కొక్క సెలబ్రిటీ అండి, ఇద్దరు రావాలి సెలబ్రిటీస్, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చినారు, వాళ్ళు వచ్చినాక మనం ఫిల్మ్ స్టేషన్ చేస్తున్నాం మనం చేస్తాం. అందరికీ వేదిక మీద ఉన్నటువంటి మహిళా మనులకి, రమేష్ బాబు గారు వరంగల్ దర్శన అధ్యక్షుల గారికి, నేను హోల్ అండ్ సోల్ రమేష్ బాబు గారు మహిళా మనులు అంటున్నా, తర్వాత ఇందులో బాలమణి ఉంది, తర్వాత వేదిక ముందు ఉన్నటువంటి లైన్స్ దిగ్గజాలు, సోదరి మనులు అందరికీ కూడా నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అంటే కొద్దిగా తప్పు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మా కవిత్రి ఇక్కడే ఉంది రాధిక. సో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అది మీరు ఇంతకుముందు చెప్పినట్టు పెట్రోల్ పంప్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుండి కలెక్టరేట్ వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూస్, దాదాపు 20 మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నట్టుగా చెప్పారు. అది గొప్ప సందర్భం. నిజానికి వాళ్ళకు మాత్రమే వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని రమేష్ బాబు గారు మాట్లాడినటువంటి సందర్భంలో ప్రముఖులైనటువంటి వాళ్ళు వరంగల్లో కూడా తమదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళని ఒక 8 మందిని మేము ఇక్కడ ఫెలిసిటేట్ చేద్దాం అనుకుంటున్నాము. శ్రీనివాస్ గారు అని అన్నప్పుడు నాకు తెలిసిన 1-2 పేర్లు, నాకు వచ్చినటువంటి 1-2 పేర్లను రమేష్ బాబుకి అందజేయడం జరిగింది. వారు కొంత స్క్రూటినీ చేసుకొని మళ్ళీ వీళ్ళందరినీ తీసుకున్నారు ఇక్కడ. సో రమేష్ బాబు గారికి ముందుగా వచ్చినటువంటి మీకు, అంగీకరించినటువంటి మీకు ముందుగా ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతసేపు అమ్మాయి చెప్పింది, అమ్మాయి చక్కగా పాడింది. అమ్మరా, అమ్మాయి యొక్క అంటే ఎంతసేపు స్త్రీని
ఒక పూజనీయమైనటువంటి స్థానంలో, నిజానికి మన సంస్కృతి అంతే చెప్తుంది, అందులో ఎలాంటి లేదు. కానీ జరుగుతున్నది ఏంటి, వాస్తవానికి జరుగుతున్నది ఏంటి, ఒక అవాంఛనీయమైన అనాలోచితమైనటువంటి ఒక దారుణమైనటువంటి మానకొండకు వాళ్ళు బలవుతున్నటువంటి సందర్భం అది. దాన్ని ఎట్లా అరికట్టాలి అనేది కూడా ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కంకణం కట్టుకొని మాట్లాడుకోవాల్సిన సందర్భం అని నేను అనుకుంటా ఉన్నాను. ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా పురుషుడికి మహిళకి, పురుషుడు అనగానే వాడు ఉద్యోగం చేస్తే చాలు, వాడు ఇట్లా ఉంటే చాలు. మహిళ అనగానే మనకు కొన్ని ఉన్నాయి, అన్ని రిజిస్టర్ అయిపోయినాయి మన మైండ్లో, ట్యూన్ అయిపోయింది. ఎట్లా ట్యూన్ అయిపోయిందంటే, ఇందులో వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. అది మనం ఎడ్లను మెదుపుతాం కదా, ఎడ్లను మెదిపిన తర్వాత వాళ్ళు ఆ ఎద్దును ఆ కాని దగ్గరికి, నొగ దగ్గరికి తీసుకెళ్ళగానే దాన్ని ఏం చేస్తుంది, ఆ తలకాయ ఇట్లా పెట్టేస్తుంది ఆటోమేటిక్గా బండి. సో అట్లా ట్యూన్ అయిపోయినటువంటి సందర్భం. మన ఇంటి వాతావరణం కూడా అట్లా ట్యూన్ అయిపోయింది. ఇంటి వాతావరణం ఎట్లా ట్యూన్ అయిపోయింది, ఆడపిల్లని ఒకలాగా చూడడం, మగపిల్లవాడిని ఒకలాగా చూడడం, ఇంటి వాతావరణం ట్యూన్ అయిపోయినటువంటి సందర్భం. ఇది మారాలి. ఎక్కడి నుంచో మార్పు రావాలని మనం కోరుకోవడం కంటే కూడా మన ఇంటి నుంచి కూడా ఒక చిన్న మార్పు మనం ప్రారంభం చేయాలి. మన పిల్లల్ని పెంచే విధానంలో ఆడపిల్లని ఒకలాగానో మగపిల్లవాడిని ఒకలాగానో పెంచే విధానానికి కొద్దిగా స్వస్తి చెప్పాలి. అమ్మాయి కంచం తీస్తుంది, అబ్బాయి తిని వెళ్ళిపోతాడు. ఇట్లాంటి పరిస్థితి మారాలి. వాళ్ళిద్దరికి కూడా, ఇద్దరిని కూడా కాన్వెంట్లో వేస్తే కాన్వెంట్లో వేయండి, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో వేస్తే ప్రభుత్వ పాఠశాలలో వేయండి. ఒకళ్ళు నెట్ల వేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇట్లాంటి ధోరణి మనం మారాలి. ఇంకొకటి కూడా బాగా జరుగుతున్నది ఏంటంటే, ఈ మధ్య వంటింట్లో వెళ్తాడని ఒక కవయిత్రి రాస్తుంది టీవీ వచ్చిన కొత్తలో కూడా. ఇవాళ ఏమైపోయిందంటే, అనితారెడ్డి, సో ఆ టీవీ విషయంలో టీవీ ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉందంటే, నిజానికి ఆ టీవీలో చూపించినట్టు అత్తలు, అమ్మలు, కోడలు అట్లా ఉన్నారండి. అత్తను విషమిచ్చి చంపించే కోడలు ఉందా? విషాన్ని ఎట్లా తెలియకుండా చంపేటువంటి అత్త ఉందా? ఉండొచ్చు, ఒక్కళ్ళో ఇద్దరు ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ జనరలైజ్ కాదు కదా. అది సీరియల్స్లలో మొత్తం అదే 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 జరుగుతుంది. బెడ్రూమ్లో కూడా సెల్ ఫోన్లు పెట్టి చూపించే దత్తంగం ఉందా? ఇవన్నీ వస్తున్నాయి కదా. మహిళా లోకం గొంతు విప్పాలి. మహిళా లోకంతో పాటుగా పురుష లోకం కూడా వాళ్ళతో కలిసి నడవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఏంటంటే సమాజగతి, సమజగతి, ఈ రెండింటినీ చూడాల్సినటువంటి బాధ్యత స్త్రీ పురుషులు ఇద్దరి మీద ఉంది. మంచి పురుషుల మీద ఉంది, చెడ్డ పురుషుల గురించి మాట్లాడాలంటే మంచి పురుషుల మీద కూడా ఉంది. సో ఈ దిశలో కూడా మనం ఒక ప్రయాణం చేయాల్సిన సందర్భం ఉంది. గరికపాటి గారు ఒక మాట చెప్పారు, స్త్రీ అనగానే సత్వ తమో రజోగుణాలు అంటే సతార 3 అక్షరాలు ఉంటాయి కదా. ఆ 3 అక్షరాల్లో సత్వ తమో రజోగుణాలు ఉన్నప్పుడు దానికి మళ్ళీ రామాయణాన్ని అన్వయం చేసి వాళ్ళు ఇది సీతను పెళ్లాడడానికి వెళుతున్నటువంటి సందర్భంలో, లేదు వాళ్ళ ప్రయాణం జరుగుతున్నటువంటి సందర్భంలో తాటకి వచ్చినప్పుడు తాటకిని పరిత్యజిస్తాడు, లేదు సంహరిస్తాడు. అహల్యను సంస్కరిస్తాడు, సీతను పరిణయమాడతాడు. అంటే తమో గుణానికి తాటకి అయితే, రజోగుణానికి అహల్య అయితే, సత్వగుణానికి సీత. సో అంటే వీటిలో ఇదేంటి త్యజించాలి, మనం ఎటు సైడ్ మొగ్గాలి అనే దాన్ని, అంటే స్త్రీ ఒక ప్రకృతి ప్రసాదిని కాబట్టి, శక్తి స్వరూపిణి కాబట్టి ఆ స్త్రీని ప్రకృతితో పోల్స్తూ చెప్పినటువంటి సందర్భం. రాముడు కూడా ప్రకృతిలో భాగమే, మళ్ళీ వేరేగా. సో ఇట్లాంటి సందర్భంలో ఆ శక్తి స్వరూపిణి, నిన్న మొన్నటి దాకా ఒక చర్చల్లో కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం ఏంటంటే, అనాది కాలంలో ఏం జరిగింది, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. అనాది కాలంలో ఇద్దరు సంపాదన పరులే, ఇద్దరు సంపాదించేవాళ్ళు. కానీ క్రమంగా ఏమైపోయిందంటే, సంతాన ఉత్పత్తి కేంద్రాలుగా స్త్రీలు మారుతున్నటువంటి సందర్భంలో స్త్రీని ఇంట్లో ఉంచి మగవాడు బయటికి వెళ్ళటం, క్రమంగా అది షేరింగ్లోంచి వచ్చినటువంటి వ్యవహారం క్రమంగా నాగరికత ఎక్కువైన కొద్దీ పురుషుడి యొక్క ప్రాబల్యం పెరిగిపోయింది.
పెంచుకుంటూ, పెరిగిపోడు కాదు, వాడికి వాడు పెంచుకుంటూ, నేను బయట సంపాదించేస్తున్నా, నువ్వు ఇంట్లో ఉండు, ఒక రక్షణ వలయంలాగా చేసేసి స్త్రీని అట్లా ట్యూన్ చేసినటువంటి సందర్భం. ఆ ట్యూన్ చేసినటువంటి సందర్భంలోంచి మళ్ళీ ఇవాళ గొంతెత్తినటువంటి సందర్భంలోకి మనం వచ్చాం. నిన్న మొన్న పేపర్లో వచ్చింది, ఇవాళ ఆర్థికంగా స్వావలంబన పొందినటువంటి స్త్రీలు పురుషులు కలిసి జీవిస్తున్నటువంటి సందర్భంలో ఈ షేరింగ్ ఒకళ్ళకు వాళ్ళు సరిగా ఉండాలి అనేటువంటి కుటుంబాలు ఒక 27% వరకు ఉన్నాయంట. 27% వరకు ఉన్నాయంట. అంటే మిగతా 77 వరకు మనం వెళ్ళాలి. ఆ 77 చేరాలి అని అంటే మనందరం కలిసికట్టుగా ఈ మహిళా దినోత్సవానికి సరైన సార్థకత చేకూర్చే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ నేపథ్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని రమేష్ బాబు గారు వరంగల్ దర్శన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రముఖులైనటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచారు. అనితారెడ్డి పెద్ద సోషల్ యాక్టివిస్ట్, తను ఇవాళ కేవీ పాలక మండలి సభ్యురాలు. ఒక్కొక్కళ్ళ గురించి వాళ్ళ గ్రీన్ రైడర్స్ చెప్తారనుకుంటా నేను. మీరు అనితారెడ్డి గారు, తర్వాత రేణుకా ప్రదీప్ గారు, తను సోషల్ సర్వీస్ సోషల్ యాక్టివిస్ట్ గా ఉంది. శారద గారు లెక్చరర్ గా ఉంది, బెస్ట్ లెక్చరర్. సోని గారు రాలేదా? రిపోర్టర్ సోని గారు. తర్వాత సనశ్రీ ఆన్ ద వే వస్తుంది, ఆమె గిన్నీస్ వరల్డ్ రికార్డు దాదాపు ఉన్నారనుకుంటా కదా, 12 అవర్స్ కదా నాన్ స్టాప్ గా వాగ్దేవి కాలేజీలో చేసినటువంటి మన వరంగల్ అంటే కీర్తి కిరీటంలో ఆ అమ్మాయి ఇవాళ బీకామ్ ఫైనల్ ఇయర్, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి అమ్మాయి సనశ్రీ అని. తర్వాత రాధిక, అప్పుడెప్పుడో ఆమె తప్పిపోయిందని పుస్తకాన్ని తీసుకొచ్చింది. నిన్న మొన్న నేను తప్పిపోలేదు, నేను కొత్త పొద్దు కోసం వెతుకుతున్నా అని మళ్ళీ పుస్తకాన్ని పట్టుకొచ్చేసింది. తర్వాత ఆమె మంచి పొయ్యిరాళ్ళు అనేటువంటి చిన్న ఛానల్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్ అవి తీసేసి అంటే ఒక జాగృతపరిచేటువంటి, సమాజాన్ని జాగృతపరిచేటువంటి కార్యక్రమం తను చేస్తూ ఉంది. తర్వాత చందన వెంకటేశ్వర్ గారు నాకు చెప్తే నాకు ఫోన్ చేశారు. సో చందన ఈజ్ ఏ గుడ్ క్లాసికల్ అండ్ ఫోక్ డాన్సర్. సో మీ బయోడాటా గురించి కూడా చెప్తా ఉంటారు వీళ్ళు. సో తర్వాత మా చిట్టి తల్లి ఉంది, ఎక్సలెంట్ పర్ఫార్మర్ అండి, మంచి క్లాసికల్ డాన్సర్, మంచి పవర్ఫుల్ డాన్సర్. ఆ అమ్మాయికి సాయి శివానీలో కూడా బెస్ట్ ప్రైజెస్ వస్తాయి, తర్వాత స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా తీసుకుంది అమ్మాయి. సో అట్లాంటి అమ్మాయిని ఎంకరేజ్ చేయాల్సిన ఉద్దేశం. సో అట్లాంటి సాయి అద్రిజకు తర్వాత ఈ అవార్డు అనుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వచ్చినటువంటి మహిళా లోకానికి శుభాకాంక్షలు. ఇటు సైడ్ మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది, చాలా సంతోషం. సో రైట్, థ్యాంక్ యూ అండి. కోరుతు రమేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విపులంగా మీ సందేశాన్ని ఇచ్చినందుకు. తర్వాత ఇంతమంది మహిళలు ఉన్నారు కాబట్టి మా మహిళ నేను మొదలు గ్రీటింగ్ చెప్పుకోవాలి కదా. నాకు 16 యాక్సిడెంట్లు అయినాయి. 16 యాక్సిడెంట్లు. కరోనా వచ్చింది, ఎవ్వరూ రాలేదు. నాకు సేవ చేసిందల్లా మా మేడం ఒకటి. ఒక్కసారి మా మేడం కాల్ ఫ్రాక్చర్ అయింది, 18 స్క్రూస్ పడినాయి. నిమ్స్లో ఉన్నాను, కాల్ తీసేస్తా అన్నారు. అప్పుడు కూడా నాకు సేవ చేసింది మా శ్రీదేవి గారు. అంటే మహిళలు ఎట్లాంటి సేవ చేస్తారు. ఎప్పుడు ఫీవర్ వచ్చినా, ఎప్పుడు ఏది వచ్చినా ఫస్ట్ నన్ను చూస్తాను. ఏడైంది ఇడ్లీ తింటాడు, ఏమో ఏడైంది ఇడ్లీ తిన్నవా లేదా అంటే అంత కేర్ తీసుకొని హాస్పిటల్లో ఎవ్వరూ రాలేదు. కరోనా వచ్చిన ఒకే ఒకటి పేరుగా అదే రూమ్ లో ఉంటూ నన్ను ఈరోజు మీ ముందర మాట్లాడిందంటే శ్రీశకరి మీ అందరి ముందర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక మారుమూడు గ్రామంలో పుట్టి దగ్గర పెళ్లిలో వచ్చి నన్ను ఇంత సేవ చేసిన మా శ్రీదేవికి, సో ఎనీహో ప్రతి ఒక్క మహిళకి మా ఛానల్కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రోగ్రామ్ కూడా ప్రసాద్ రెడ్డి గారు ఎన్నడూ చేద్దాం, రేపు సాయంత్రం కల్లా మేము టెలికాస్ట్ చేస్తాం.
ఇది ఒకటి కాకపోతే 2 ఎపిసోడ్లు చేస్తాం. మా ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఒక్కసారి మా వరంగల్ దర్శన్కి ఉంది, నేను చైర్మన్. సుమన్ టీవీకి ఒక డైరెక్టర్, నేను ఒక డైరెక్టర్, సార్ ఒక డైరెక్టర్, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రణీత అండి 6వ తరగతి చదువుతుంది. కూచిపూడి నృత్య గురువు మాత్రం మధుబాబు గారు. ఈ అమ్మాయి వచ్చేసి అవార్డులు క్రాంతి జ్యోతి ఎక్సలెన్స్ అవార్డు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2023లో తీసుకుంది. సాయి కృప అవార్డు శ్రీ భారతీ మ్యూజిక్ అకాడమీలో తీసుకుంది. కళా విభూషణ్ జాతీయ అవార్డు, సిరిసిరి మువ్వల అవార్డు, స్వర్ణమంజరి అవార్డు, ఇంద్రధనస్సు ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు, అయోధ్య మందిర అవార్డు ఇవన్నీ తీసుకుంది ఈ అమ్మాయి. ప్రశంసా పత్రాలు అన్నమయ్య సాహిత్య కళా వికాస పరిషత్, కాకతీయ మ్యూజిక్ అకాడమీ, సంకీర్తన మ్యూజిక్ అకాడమీ, విజయ డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్, ఇండియా లెవెల్ డాన్స్ కాంపిటీషన్స్ లో ప్రశంసా పత్రాలు అందుకుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి అందరు గట్టిగా క్లాస్ కొట్టండి. వెరీ గుడ్ అమ్మా. చైర్మన్ సార్ని అవార్డు రావాల్సిందిగా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. తల్లిదండ్రులు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మహిళలందరికీ అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ సన్మానం చేసిన దర్శన్ టీవీ ఛానల్ వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఇంకా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నా యొక్క కృతజ్ఞతలు. నేను వరంగల్ నుండి వచ్చారండి. భర్త రాజేంద్ర ప్రసాద్. విద్యాభ్యాసం వచ్చేసి బిఎడ్ జర్నలిజం, పీజీ LLB చేశారు. వృత్తి జర్నలిజం. ఈమె వచ్చేసి 2007లో CKM కాలేజీలో డిగ్రీ పూర్తి అయిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా మీడియా వైపు రావాల్సి వచ్చిందండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా మహిళా మనులందరికీ, అతిథులందరికీ ధన్యవాదాలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనివార్య కారణాల వల్ల మీడియా వైపు మొగ్గు చూపడం అనే దాని వెనకాల కొంత ఇబ్బందికరమైన జీవన విధానం ఉంది. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యుడు అన్నమాట. 97లో చనిపోయాడు కొంత అనారోగ్య కారణాల రీత్యా. అంటే నేను ప్రతి క్లాస్లో మెరిట్ స్టూడెంట్ని. మెడికల్లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. కాకతీయ మహిళా జూనియర్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చినప్పటికీ కూడా దాన్ని కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఎవరు సహకరించలేదు. అటువైపు వెళ్ళాల్సింది జర్నలిజం వైపు వచ్చాను. దానికి కారణం కూడా మా బాబాయ్ నాగబెల్లి జితేందర్ అని ఉన్నాడు, తను జర్నలిస్టే. ఏదో కొత్త డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని నేను HMTVలో నోటిఫికేషన్ పడింది. ఆ క్రమంలో నేను వెళ్ళాను, మీడియా వైపు వెళ్ళాను. అందులో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా సెకండ్ స్టాఫ్ రిపోర్టర్గా సెలెక్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నలిజంలోనే కొనసాగుతున్నాను. కొంత HMTVలో బంద్ చేసిన తర్వాత మ్యారేజ్ అయినాక పిల్లలు ఇవన్నీ ఉండేసరికి వేరే ఛానల్స్లో చేయడము, శాలరీస్ ఇవ్వకపోవడము, కోవిడ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉండడం వల్ల వరంగల్ టైమ్స్ అని నేను కొత్త వ్యవస్థను మేమే డిజిటల్ మీడియాలో ఏర్పాటు చేసుకున్నాము. వరంగల్ టైమ్స్ పత్రికకు ఎడిటర్ని నేనే. RNA నుంచి పర్మిషన్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి రాధికా మేడం అండి. తినను అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తిన వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండి. గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ లష్కర్ బజార్ హన్మకొండ నుండి వచ్చారండి. ఇంకా కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు, పాటలు రాయడం తిన హాబీస్. ఇంకా భర్త పేరు వచ్చేసి రామ్మోహన్ అండి. సంతానం 2. పుట్టిన ఊరు స్టేషన్ గన్పూర్ అండి. నివాస స్థలం హన్మకొండ. దీని విద్యా అర్హతలు వచ్చేసి MSc ఫిజిక్స్ అండ్ MA సోషియాలజీ BEd చేశారు. వృత్తిలో అవార్డులు గణిత జ్యోతి అవార్డు ఫ్రమ్ తెలంగాణ మ్యాథ్స్ ఫోరం TMF స్టేట్ లెవెల్ వచ్చిందండి. ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఒకసారి పైకి రిటైర్డ్ ప్రిన్సిపల్ కృష్ణారావు గారిని పైకి వచ్చేసి అవార్డు ఇవ్వవలసిందిగా కోరుతున్నామండి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ దర్శన్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళ యొక్క గొప్పతనం గురించి చెప్పాలి అంటే చిన్నగా నేను ఒక టీచర్ని కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే. సో మాది చాలా పెద్ద స్టాఫ్, పెద్ద స్కూల్. SSC ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్రీ ఫైనల్స్. సో పెద్దగా
జరపలేక, అంటే వాళ్ళకి ఎగ్జామ్స్కి డిస్టర్బ్ కావద్దనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్టడీ అవర్స్లో కేవలం ఒక 10th క్లాస్ అమ్మాయిలను మాత్రమే కూర్చుండబెట్టుకొని ఒక క్లాస్ రూమ్లో, మా ఉమెన్ టీచర్స్ కూడా ఎక్కువ ఉంటారు స్ట్రెంత్, సిమిలర్గా సర్స్ కూడా ఎక్కువ ఉంటారు. వాళ్ళు మాకు చిన్నగా సన్మానం ఫెలిసిటేట్ చేయాలని ముందుకు వచ్చింది, చిన్నగా అరేంజ్ చేసుకున్నాం. పిల్లలంతా పాపం ఎగ్జామ్ రాసి చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు. ఉమెన్స్ డే అంటారు, ఏ స్పీచ్లు ఇస్తారో ఏం వినాలో వాళ్ళు చాలా టైర్డ్గా ఉన్నారు. ఇక సర్స్ అంతా రెడీ చేసిండ్రు, డయాస్ మమ్మల్ని కూర్చుండబెట్టిండ్రు. ఇక పాస్ట్లోకి వెళ్ళిండ్రు, చరిత్రలోకి. ఉమెన్స్ డే యొక్క ప్రత్యేకత ఏంటి, ఏంటిది, ఎప్పుడు స్టార్ట్ అయింది అని మొదలు పెట్టేసరికి పిల్లలంతా దిగాళ్ళ మొఖాల కిందకి వేసిండ్రు. సో అది గమనించి, సో అట్లా కాదు అని సార్లకు ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఇదంతా మనకు గూగుల్లో దొరుకుతుంది కదా, అదొద్దు. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా స్టాఫ్, మేల్ స్టాఫ్, మీకు ఒక ఉమెన్ యొక్క ప్రత్యేకత, మీ ఫీలింగ్ ఏంటిదో చెప్పండి అని వాళ్ళకి లైవ్ ఇచ్చేసినాను. ఒక్కొక్కరు వచ్చి చెప్తూ ఉన్నారు. ఎట్లా అంటే ఒక ఇద్దరు వచ్చిండ్రు, చాలా హుషారుగా చెప్పిండ్రు వాళ్ళ ఒపీనియన్. తర్వాత వికెట్స్ అన్ని పడిపోతున్నాయి, ఎమోషనల్ అయిపోయిండ్రు. వాళ్ళ మదర్స్ని గుర్తు చేసుకొని, వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ సిస్టర్స్ని, ఇట్లా ఏదో ఒక రోల్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోయి ఇక ఏడవడం స్టార్ట్ చేస్తుండ్రు. పిల్లలు కూడా చాలా సైలెంట్ అయిపోయి, ఆ ఎమోషనల్ సిచ్యువేషన్కి సైలెంట్ అయిపోయి అట్లనే చూస్తున్నారు. ఇక పాపం వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టి తెలుసుకోలేక పిల్లలకి చెప్పినాను, ఇక సార్ మీరు కూర్చోండి, ఇక మీరంతా వద్దు, ఇక ఇది రావు ఉమెన్ యొక్క ప్రత్యేకత అంటే, ఉమెన్ ఒక మహిళ అనేది ఒక నది లాంటిది, వాటర్ ఎందులో పోస్తే అందులో ఒదిగిపోతుంది, అన్ని పాత్రలు మహిళవే. సో ఇది ప్రత్యేకత అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇంతకంటే మనం ఏం చెప్పదలుచుకోలేదు. ఇక్కడికి వచ్చిన అతిథులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, నాతోటి అవార్డీస్ అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఎర్రబల్లి రేణుక మేడం గారిని అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మేడం వచ్చేసి క్వాలిఫికేషన్ బీకామ్ చేశారండి, ప్లేస్ వరంగల్. తిను సోషల్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాగే మంచి డాన్సర్ కూడా, క్లాసికల్ డాన్సర్. చాలా యాక్టివిటీస్ లో చాలా చురుగ్గా పాల్గొంటారు. థ్యాంక్ యూ మేడం, మా వరంగల్ దర్శనం వచ్చినందుకు. అందరు క్లాప్స్ కొట్టండి. భారతి మేడం ని వచ్చి అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. భారతి అంటే నేను ఎవరినో పిలుస్తున్నారు అనుకుంటున్నాను. భారతి అంటే 26 జనవరి భారత్ మాత. నేను సార్కి ఒకసారి చెప్పానండి, ఇక్కడ జన్మదినానికి వస్తాను ప్రతిసారి, పక్కనే ఉంటాం మేము. అయితే నా పుట్టినరోజు సార్ ఈ రోజు, అంటే సార్ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని శుభాకాంక్షలు చెప్తారు. తప్పకుండా వస్తాను నేను. నన్ను అక్కయ్య అని పిలుస్తారు సార్. చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు. మీరందరూ మా కుటుంబంలాగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం ఈ వరంగల్ దర్శన్ ద్వారా నేను ఈ అవార్డు తీసుకోవడం, నేను ఎందుకు ఇస్తున్నారో నాకు తెలీదు. నేను యాక్చువల్గా ఏదో చిన్నగా అలా నాకు నచ్చినట్టుగా, తోచినట్టుగా, నా మనసు నుంచి తృప్తిగా నేను కొన్ని సేవా కార్యక్రమాలను సొంత ఏ సంస్థ ద్వారా కాకుండా చేసేదాన్ని. అందరికీ తెలియాలని కూడా ఆలోచన లేదు, కానీ వరంగల్ దర్శన్ వారు ఎట్లా తెలుసుకున్నారో నాకు తెలియదు, కానీ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందరికీ ఏదో గొప్పగా చెప్పుకోవాలని కాదు ఇది, కానీ మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, ఈ చిన్నగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు అవార్డు ఇస్తున్నాం ఎందుకంటే ఇక మీదట మీరు చేయాలి మంచిగా, ఇంకా చేసేది చాలా ఉంది అని గుర్తు చేసినట్టు అనిపిస్తుంది నాకు. తప్పకుండా చేస్తాను, చేపిస్తాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అందరి ద్వారా చేపిస్తాను. మేము మహిళలం అంటే ఎంతో నేర్పు, ఓర్పు, సహనం, ఎన్ని దుడుకులైనా తట్టుకుంటాము. ఎవరి కోసం? ఓన్లీ కుటుంబం కోసం ఉండేది. అలా అంతవరకే లిమిట్స్ లో ఉండకుండా మనకు అంతవరకు సరిపోయిన కాడికి చాలు, భగవంతుడు ఇచ్చింది. ఇక మీదట మనకు ఎక్కువ ఇంకా చాలు, ఇంకా మనకు చాలా ఉంది. ఇంకా నలుగురికి ఎంతో మంది బాధపడేవారు చాలా మంది ఉన్నారు, అనాథలు ఉన్నారు,
గురుంటి వారు ఉన్నారు, పురుంటి వారు ఉన్నారు, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఎంతో మందికి మన అవసరాలు ఉన్నాయి. మన సేవ అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి కోసం మన యొక్క కొంత సమయాన్ని ఇక మీదట కేటాయించాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళను నేను విన్నవించుకుంటున్నాను. అందరికీ పేరు పేరున నాకు స్పీచెస్ ఇచ్చుడు రాదు యాక్చువల్గా, కానీ నా మనసులో ఉన్న మాటలు మాత్రం చెప్తున్నా సార్. చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యలో నాకు ఈ అవార్డు రావడం. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇక మీద నా బాధ్యతలు గుర్తు చేసినట్టుగా కూడా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మేడం వాళ్ళు 40 మెంబర్స్ ఇక్కడ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. వాళ్ళ గురువులను తీసుకొచ్చి వాళ్ళ సన్మానం చేసుకుంటూ బ్రహ్మాండంగా చాలా బాగుంది. అది కూడా మేము వరంగల్ దర్శనంలో టెలికాస్ట్ చేస్తున్నాం. అది చూస్తూ ఆ రోజు నేను రాలే, నేను కింద ఉన్న నాకు ఫుడ్ పంపించినారు. ఆ రోజు ఆ వీడియో చూసిన తర్వాత మేడం కనుక్కున్నా, ఇలాగ ఒక వరంగల్ దర్శన ప్రోగ్రామ్ మేడం ఇన్వైట్ చేయాలి, మేడం ఫెలిసిటేషన్ చేయాలని ఆ దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చినాం. మేడం మిమ్మల్ని చాలా బ్రహ్మాండంగా మీ గురువులను మీరు సన్మానం చేయటం చాలా బ్రహ్మాండంగా ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అనితారెడ్డి గారిని అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. తిను సోషల్ యాక్టివిటీస్ చాలా చురుగ్గా అన్ని కార్యక్రమాలు పాల్గొంటారండి. కార్తికేయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అనేక అవార్డులు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అంటే తెలియని వాళ్ళు వరంగల్లో ఎవరు లేరు. దానికి అనితారెడ్డి గారు. తర్వాత లయన్స్ క్లబ్లో కూడా ముందు ఉంది, లయన్స్ క్లబ్ మెంబర్గా ఉంది. తర్వాత తనకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ద్వారా విస్తృతమైన కార్యక్రమాలు జరగడం వల్ల అందులోంచి వెళ్ళి పక్కకు వెళ్ళింది. రెడ్ క్రాస్లో రోటరీ ఫ్యామిలీ మెంబర్, తర్వాత రెడ్ క్రాస్ ఏసీ మెంబర్గా చేశారు, లైఫ్ మెంబర్ రెడ్ క్రాస్కి. తర్వాత ఇవాళ కేయూ పాలక మండలి సభ్యురాలుగా ఉన్నారు. తర్వాత వాట్నాట్, మీరు దివ్యాంగుల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఇంకే స్కూల్, మల్లికాంబ మనోవికాస కేంద్రం, ఎక్కడికైనా వెళ్ళండి. లేదు చాలామంది ఇవాళ కళ్ళు లేని వాళ్ళు, తర్వాత చెవులు లేని వాళ్ళు, తర్వాత బదిరులు అంటే కాదు కొంతమంది, వాళ్ళందరితోనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయించడానికి కూడా ఒక సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఉంటుంది. మొన్నటికి మొన్న మన మహేందర్ చేసినటువంటి కార్యక్రమానికి, విద్యా ఫౌండేషన్ చేసిన కార్యక్రమంలో కూడా ఆ గ్రూప్ అంతా వచ్చిందంటే కేవలం అనితారెడ్డి గారి గ్రూప్ మాత్రమే వచ్చింది అక్కడికి. వాళ్ళంత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అంటే సొసైటీకి తనదైనటువంటి ఒక కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి వ్యక్తులలో అనితారెడ్డి గారు వాళ్ళ ముందుంది అని చెప్పడానికి, స్త్రీ శక్తికి ప్రతీక అని చెప్పడానికి గొప్ప కారణం. ఆ నేపథ్యంలో వారు ఇక్కడికి వచ్చారు. నాకు తెలిసిందే చెప్పినా తెలియదు చాలా ఉంది. వేదికను అలంకరించిన పెద్దలు, వరంగల్ దర్శన్ టోటల్ టీమ్ మెంబర్స్కి, ముందు కూర్చున్న అందరికీ కూడా నా నమస్కారాలు. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పాపం దాన్ని ఇబ్బంది పడింది, ఎందుకంటే నాకు బయోడేటా పంపమని చెప్పారు. బట్ మధ్యలో ప్రోగ్రాంలో ఉండి నేను పంపించలేకపోయాను. సార్ చెప్పారు చాలా వరకు. నాకు ఒకటే తెలుసండి, అందరితో సమంగా ఉండే మహిళని, దాంట్లో ఏమీ స్పెషల్ లేదు. నా బాధ్యతగా నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. బ్లైండ్, మెంటలీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్, ఓల్డ్ ఏజ్, స్ట్రీట్ చిల్డ్రన్, ఇలా అందరికీ కూడా నా వంతు సేవా కార్యక్రమాలని నేను చేస్తున్నాను. అట్లాగే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్టు ఉంటుంది, దానికి కూడా మెంబర్గా చేస్తున్నాను. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా చేశాను. ఇక్కడ ఒకటే విషయం, మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒకటే కోరేది ఏంటంటే, మహిళలందరూ కూడా మన ఆలోచనల్ని ఆచరణ స్థాయిలో పెడితే చాలు, సాధికారికత అనేది ఖచ్చితంగా వచ్చింది అని నేను భావిస్తాను. అందరూ గమనించారో లేదో తెలియదు కానీ ఈసారి ఉమెన్స్ డే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వైపు చూసే విధంగా ఉంది.
ఎందుకంటే ఇద్దరు కలెక్టర్స్ లేడీ, అలాగే మంత్రులు ఇద్దరు స్త్రీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు స్త్రీలు, జిల్లా జడ్జి స్త్రీ, అలాగే కమిషనర్ గారు స్త్రీ. ఇట్లా అన్ని రంగాల్లోనూ, వివిధ రంగాలు, పోలీస్ రంగంలోనూ అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నారు. ఇంతమంది మహిళలు ఉన్న జిల్లాలు లేవు ప్రస్తుతానికైతే. సో అందరూ కూడా మన వైపు చూసి స్ఫూర్తిగా చెందే అంత స్థితిలో మనం ఉన్నాము. సో సాధికారికత అనేది వచ్చిందనే నమ్ముదాము. ఎందుకంటే పాజిటివ్నెస్ ఇంకా ఎనర్జీని ఇస్తుంది, మనలో ఇంకా ఇంకా ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. కాబట్టి ఖచ్చితంగా సాధికారికత అనేది వచ్చిందనే నమ్ముదాం. చెడు వైపు ఎన్నో ఉంటాయి, సీరియల్స్ అయితే ఏంటి, సినిమాలు అయితే ఏంటి, ఇంకే రకంగా అయినా మనం వాటిని ఒక వినోద కార్యక్రమంగా మాత్రమే చూద్దాము, దాన్ని మన కుటుంబాలకు అన్వయించుకోకూడదు. మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన వరంగల్ దర్శన్కి మాత్రం నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎప్పుడు నేను ఒకటి అనుకుంటూ ఉంటాను, అది రమేష్ బాబు గారు నెరవేర్చారు నాకు ఈరోజు. ఎందుకనంటే చాలా మంది మహిళా దినోత్సవం అనగానే కొంతమంది మహిళలని సన్మానం చేస్తారు, ఇంకా అది అయిపోతుంది ఆ రోజుతో. కానీ తను ఫస్ట్ మాట్లాడిన మాట, నా వైఫ్ నాకు లైఫ్నిచ్చారు అని చెప్పారు. ఎవరికి ఏ సన్మానం చేసినా, ఎవరికి ఉమెన్స్ డే చెప్పినా, ఇంట్లో ఫస్ట్ భార్యకి కానీ, చెల్లెలకి కానీ, అక్కకి కానీ, అమ్మకి కానీ చెప్పిన ఒక పురుషుడు ఉంటేనే అది నిజమైన మహిళా దినోత్సవం. ముందు వాళ్ళకి చెప్పండి, తర్వాత అందరికీ చెప్పండి. ఇంతకంటే నేనేమి చెప్పను. మహిళగా నేను పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ అవార్డు తీసుకున్నందుకు మరింత సంతోషం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్పం చందన గారు, కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఫోక్ డాన్సర్. ఈమె వచ్చేసి డిప్లొమా ఇన్ కూచిపూడి చేశారండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో వరంగల్ డిప్లొమా థర్డ్ ఇయర్ చేశారు. నియర్లీ 1000 డాన్స్ ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేషన్ అయితే జరిగింది. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అండ్ వన్ hundreds of prizes, awards, honors received, published in national daily papers, weeklies and so many magazines. థ్యాంక్ యూ అండి వరంగల్ దర్శన్కి వచ్చినందుకు. క్లాప్స్ కొంచెం గట్టిగా పెట్టండి. శ్రీకాంత్ సార్ని వేదికపై వచ్చి అవార్డు ఇవ్వవలసిందిగా కోరుతున్నామండి. వేదికను అలంకరించిన పెద్దలు అండ్ వేదిక కింద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన స్ట్రాంగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఉమెన్స్ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇప్పటిదాకా చెప్పినట్టు నేను అవన్నీ అవార్డ్స్ అండ్ అవన్నీ రివార్డ్స్ అందుకొని ఈ స్టేజ్ మీదకు రావడానికి కారణం మా అమ్మ. షీ ఈస్ ద ఓన్లీ ఉమెన్ అండ్ the strongest woman I have ever seen in my life. ఈ అవార్డ్ని నేను మా అమ్మకి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఒక ఆడపిల్లని కళల్లో బయటకు తీసుకురావడం ఎంత కష్టమో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ స్టోరీస్ అని. సో అవన్నీ మా అమ్మ ఫేస్ చేసింది అండ్ తన వల్లనే నేను ఇప్పుడు ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఈ స్టేజ్ మీద ఉండగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు మై మామ్. అండ్ ఉమెన్స్కి కావాల్సిందంటూ ఒక గుర్తింపు అండ్ అభినందన అంతే. ఇందాక మీరు చూసినట్టు సార్ మేడంకి ఒక గుర్తింపు ఇచ్చారు, దానికి మేడం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకా ఇక్కడ వేరే వాళ్ళకి అందరికీ ఛాన్స్ ఇస్తున్నారు. ఇలా చూడడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంతమంది పెద్దవారి ముందు, పెద్దవారి చేతుల మీదుగా నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ దర్శన్ టీవీ ఫర్ నన్ను ఈ అవార్డ్కి ఎంపిక చేసి ఈ అవార్డ్ని అందిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కోకండ శారద గారు, వైఫ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్. క్వాలిఫికేషన్ ఎంఏ తెలుగు లిటరేచర్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డబుల్ పీజీ చేశారండి. ప్లేస్ సప్తగిరి కాలనీ, హన్మకొండ. తిను హాబీస్ వచ్చేసి పోయట్రీ, యాక్టింగ్, సింగింగ్ అండి. తిను యాక్టింగ్ చేశారు, ఇంకా పాటలు కూడా చాలా బాగా పాడతారు. ఇంకా లెక్చరర్ ఎల్బి కాలేజ్, బీఈడి ఎల్బి కాలేజ్ లో లెక్చరర్ అండి. గట్టిగా క్లాప్స్. శ్రీనివాస్ సార్
శ్రీనివాస్ సార్ని వేదికపై వచ్చి అవార్డు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. వేదికను అలంకరించిన ప్రముఖులు, విచ్చేసిన అతిథులందరికీ నా నమస్కారాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అవార్డు నేను ఇన్నేళ్లు పడ్డ శ్రమకి గుర్తింపుగా భావిస్తున్నాను. ఏదో పెద్దగా సాధించాను కాదు కానీ కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నాలో ఉన్న ఒక చిన్న బాధను నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా సమాజంలో మహిళలు ఎంత చదువుకున్నా, ఎంత హోదాలో ఉన్నా కూడా పిల్లల్లో కొంత వివక్ష, గృహహింసకు అనుభవిస్తున్నారు. ఆ ధోరణి పోయి కొంచెం పరిస్థితి సగ్గుమనితే ఇంకా సమాజం ముందుకు వెళ్తుందని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన దర్శన్ యాజమాన్యానికి నాకు ధన్యవాదాలు. కృష్ణరావు సార్ గారు మాకు పింగిల్ కాలేజీలో పీజీ లెక్చరర్గా చేసినారు. మాకు పాఠాలు బోధించారు. సార్ చంద్రబాబు సన్మానం అందుకోవడం చాలా సంతోషం. సార్ కృష్ణారావు గారి గురించి ఇంకో మాట కూడా చెప్పాలి. కృష్ణారావు గారు యంగ్ టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి అండి. ఆయన జనరల్గా ఆయన కవిత్వము, వ్యాసాలు, విమర్శ ఇవన్నీ చేస్తూనే ఉంటాడు. కానీ యంగ్ టాలెంట్ అంటే వాళ్ళని ప్రొజెక్ట్ చేయాలని ఆలోచిస్తాడు. కాలేజీలో తనకు అవకాశాలు వస్తే అలాంటి నేను చాలా చిన్నపిల్లవాడిని అప్పుడు, అంటే మన తాటనే కానీ కవితల్లో వస్తున్నటువంటి సందర్భంలో గన్పూర్లో పనిచేస్తున్నప్పుడు జూనియర్ లెక్చర్కి సంబంధించి ఒక పెద్ద మహాసభ జరుగుతూ ఉంది. ఆ మహాసభలో దాంట్లో వేరే వాళ్ళని రానియరు, జనరల్గా అవుట్ సైడర్ను గెస్ట్ కానీ ఎటు కానీ రానియరు. కానీ కృష్ణారావు గారు అక్కడ దానికి ఆర్గనైజ్ చేస్తున్న సందర్భంలో యంగ్ టాలెంట్ ఉంది, లార్డ్ బాగా రాస్తున్నాడు, ఇతనితో మాట్లాడించాలని చెప్పేసి నాతోని ఆ రోజు డయాస్ మీద మాట్లాడింపజేసి ఒక టాపిక్ ఏదో ఇచ్చారు. ఆ టాపిక్ మీద మాట్లాడింపజేసాను. తర్వాత అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. యాక్చువల్గా కృష్ణారావు సార్ నాకు ఇంతకుముందు తెలియదు. మేము కోవిడ్ టైంలో మాకు ఆన్లైన్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళు స్క్రిప్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ కోర్సు పెట్టిండ్రు. అందులో మేము జాయిన్ అయ్యడం చేస్తున్నాము. సార్ మాకు అక్కడ పరిచయం. సార్ అంటే ఇప్పుడు మీరు ఈ సార్ నేపథ్యం చెప్పినప్పుడు నాకు అర్థమైంది సార్ ఎందుకు అందులో జాయిన్ అయ్యారు అనేది. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. మిత్రులు రమేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా కళను ప్రోత్సహించే మనుషులు. ఎందుకంటే స్వయంగా కళాకారుడు ఆయన. రమేష్ గారు నాకు తెలుసు, అలాగే శ్రీనివాస్ గారు మంచి సాహిత్యం కలిగినటువంటి మనిషి. వరంగల్ దర్శన్ అందించేటువంటి సేవల్లో ఇటువంటి చాలా పెక్యూరిటీ కార్యక్రమం. ఎందుకంటే పెద్ద పెద్ద టీవీలే చేయనటువంటి రోజుల్లో ఒక ఊరికి సంబంధించింది లోకల్గా విస్తరించినటువంటి టీవీ ఎంత గొప్ప ఐడియాస్తో ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అందరం వరంగల్ దర్శన్ని ఎంకరేజ్ చేయాలి. తర్వాత రెండవది ఉమెన్స్ డే సందర్భంగా ఇట్లా అవార్డ్స్ ఇవ్వటం వల్ల అది మంచి ప్రోత్సాహం అవుతుంది. నేను చాలా గమనించాను. పింగిలి కాలేజీలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అంటే పిల్లల్ని కొంచెం ప్రోత్సహిస్తే చాలు. మగ పిల్లల్ని అంటే చదివించలేం కానీ ఆడపిల్లల్ని కొంచెం డిస్కరేజ్ చేయాలి. నువ్వేం చదవలేవు, నువ్వేం పని చేయలేవు అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తాయి. అప్పుడు చదవటం మొదలు పెడతారు. నేను చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. అందరూ టీచర్ అంటే ఎంకరేజ్ చేస్తారు. నేను డిస్కరేజ్ చేసి నీతో కాదులే అమ్మా ఎందుకులే అంటే అక్కడ వచ్చే పౌరుషం సామాన్యంగా వాళ్ళకి. కాబట్టి స్త్రీ విద్యను మరింతగా వ్యాపించాలి. అందుకు ఈ ప్రోగ్రాం దోహదం చేస్తాను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఒక అవార్డు ఇప్పించినందుకు. సో గత 30 ఏళ్ళుగా కేబుల్ ప్రసారాలకు నాంది పలికి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఒకటా రెండా వేలాది ప్రోగ్రామ్స్. మొన్న గణేష వినాయక చవితి నాడు నగరంలోని అనేక విగ్రహాలను చూసి వాటిలో దాదాపు 50 సెలెక్ట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లే కాక పర్యావరణానికి హితం చేసే అనేక వినాయకులకు ప్రోత్సాహం ఇచ్చి ఆ కమిటీలో నన్ను మెంబర్గా ఉంచారు. ప్రత్యేకంగా నా ఇంటర్వ్యూ తీసుకొని నేను చేస్తున్న కార్యక్రమాలు ప్రసారం చేశారు. థ్యాంక్స్ టు ఈ టీవీ తోటి ఇది పెట్టక ముందు నుండి మా ప్రసాద్ గారు అయితే వేణుమాధవ్ గారు అయితే సో మమ్మల్ని చాలా ఇప్పుడు ఇక్కడున్న పెద్దలు, ఇక్కడున్న ఇందాక అన్నారు కదా నేను చిన్నపిల్లవాడిని సార్, ఆ సార్, అనిత మేడం, సోనీ, వీళ్ళంతా సో దే ఆర్ వెరీ కైండ్ ఎనఫ్ అండ్ టాలెంటెడ్.
సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గర్వకారణం సార్. మొదటిగా మీరు ఈ మిస్సెస్కి నేను చూస్తున్నాను వచ్చిన గంట నేనే కదా ఫస్ట్ వచ్చింది. ఆ పని ఈ పని మీరు పురమాయిస్తున్నా కూడా ఏమాత్రం విసుక్కోకుండా చేస్తారు. థ్యాంక్స్ టు మేడం మీకు కూడా. ఎనిహో మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. నేనన్నా ఆ సార్ అన్నట్టే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంత్రం. చాలా సంతోషమైన రోజు ఈరోజు. ఎందుకంటే నేషనల్ వైడ్గా ఎవరు ఇంత చెప్పినా కూడా ఈరోజు ఉమెన్స్ డే అని చెప్పక తప్పదు. ఇంట్లో నుంచి మొదలవుతుంది, రాష్ట్రాలు దాటుతుంది, నేషనల్ వైడ్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా మహిళలందరికీ ఈరోజు ఒక సంక్రాంతి, ఒక దసరా, ఒక ఉగాది లాగా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్లో చాలా మహిళలు చాలామంది ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఒక మాజీ సర్పంచ్గా దాదాపుగా ఒక 6 ఏళ్ళు చేయడం జరిగింది. ఆ 6 ఏళ్ళు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నాకు ఒక గోల్గా పెట్టుకున్నాను. కాబట్టి మహిళలకు ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడమే మనకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అనితారెడ్డి గారు నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. నేను వారి చేతి మీద 2016లో బెస్ట్ ఉమెన్ అవార్డు తీసుకున్నాను. వారి చేతి మీద ఇప్పటికీ ఆ మెమోరీ అలాగే ఉంది. ఈ మధ్య లాస్ట్ ఇయర్ కూడా సాయిబాబా గుడిలో చైర్మన్ గారు కూడా బెస్ట్ ఉమెన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఉమెన్ ఇందాక సార్ చెప్పినట్టు ప్రోత్సహిస్తే ఇంత దూరమైనా వెళ్ళగలుగుతాం, తొక్కి పెడితే లోపలనే ఉండిపోతాం. కాబట్టి దయచేసి మహిళలను తొక్కకండి, బయటికి రానివ్వండి, వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి, అడ్డు రాకండి. పురుషులకు ఒక రిక్వెస్ట్, డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమేష్ అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మా స్కూల్లో కూడా మేము మహిళా దినోత్సవం జరుపుకున్నాము. 6వ తరగతి ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ కూడా నాకు మార్నింగ్ సన్మానం చేసిండు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగే అందరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సనశ్రీ గారు వేదికపై వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. తిను మల్టీ లాంగ్వేజెస్ లో పాటలు పాడతారు, డివోషనల్, సెమీ ఫోక్, ఫోక్ అండ్ మెలోడీ సాంగ్స్. స్టడీ వచ్చేసి బీకామ్ ఫైనల్ ఇయర్ అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. A very good evening to everyone. First of all, wishing you all a very happy Women's Day over here. So, నేను సనశ్రీ. నా గురించి చిన్న పరిచయం ఇవ్వాలంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 108 పాటలను 4 భాషల్లో ఎటువంటి లిరిక్స్, సాహిత్యం ఎటువంటిది చూడకుండా 9 గంటల పాటు నిర్విరామంగా పాడి శాశ్వతంగా నా పేరుని ఆ యొక్క 3 బుక్ రికార్డ్స్లో లిఖించడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు కాల్ చేసి రమ్మని చెప్పడం, ఇలా మీ అందరి మధ్య నాకు ఈ ఫెలిసిటేషన్, ఇదంతా నిజంగా నా అదృష్టం. అండ్ చాలా థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఒక చిన్న సాంగ్ మీకోసం. అమ్మగా అమ్మాయిగా, చెల్లిగా చెల్లాయిగా, ఇంటిని నడిపే ఇంతులందరికీ దేవావందనం. ఊరులో అధికారిగా, పోరులో అభినేత్రిగా, జాతిని నడిపే జానలందరికీ దేని రాజనం. మహిళ లేనిదే మహిళ అనేది వైభవం అని చాటేందుకే ఈనాడు వచ్చింది మరలా మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. తోబు
ఎందరో తల్లులై తరలి చూపుతున్నారు కుటుంబాలకే కోరుకున్న మజిలీ. అడుగు బయటికేస్తే చాలు మిమ్మల్ని అడ్డుకుంటాయి ఎన్నో సవాలు. అయినా నిబ్బరంగా నిలిచే ఆడవాళ్ళు మీకు జోహాలు. అవి అర్పించేందుకు ఈనాడు వచ్చింది మరలా మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. సంకల్పమే శ్వాసగా సాగిపో సబనా. నువ్వు నీలోకి ప్రయాణించవే నీకు నువ్వే జతలా. ఆశయంతో కదిపే కాలు నిన్నింకా ఆపలే వంట చుట్టూ కష్టాలు. సంఘం మేలు కోసం మురిసి నీ చూపే మాకు హరివెల్లు. అది దర్శించేందుకు ఈనాడు వచ్చింది మరలా మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. థ్యాంక్ యూ. गे डंग रकम्मा ना बोली सोडा बाटली. डंग रकम्मा ना बुल्ले बुल्ल काटली. रिंगा रिंगा रोज रंगा पुट्टु बरवांगा. राट चरक सारे बिंद हिंद जड़वांगा. रारा रारा उड़ी यक्का सक्का यक्का सक्का यक्का सक्का. ఇది వచ్చేసి కన్నడ అండ్ తమిళ్లో వచ్చేసి నీ అమ్మో అమ్మో సలాయన పొండాడియ పురికి రసమే ఎన్ సమే నా సమే సమే సలానియ పురుసనాద ఫీలింగ్ రసమే ఎన్ సమే. నీ ఎదుర ఎదుర నడకైలా, నీ ఎదుర ఎదుర నడకైలా ఎలవలే దర్శన దాసమే. నీ పక్క పక్క నిన్న పునః ఫీలింగ్ దసామి. నీ ఇల్లమల పోగుం పాలై కుల్లు ముల్లు కుట్టు దడసామి. ఎన్సామే నసమే వయసమే మన్మద సామే మందిర సామే పొగిర సామే. ఇది వచ్చేసి తమిళ్లో. అండ్ మరాఠీలో వచ్చేసి हे रात होते दडदड लाली गाला मर आली. आनंदात भरलई वारे ही प्रीतीची बाता झाली. अरे रात होते दडदड लाली गाला मर आली. आनंदात भरलई वारे ही प्रीतीची बाता झाली. अनादीर जानो या बग बगीर जानो या उन तुझ्यासाठी बनून मुझको मान आलो या. आनो चिंगाट भुंगाई चिंगाट रिंगाट आलो या. सालो झिंग 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 झिंगाट झिंग 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 झिंगाट झिंग 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 झिंगाट झिंग 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 झिंग. सालो झिंग 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 झिंगाट झिंग 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 झिंगाट झिंग 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 झिंगाट झिंग 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 झिंग. थैंक यू सर. थैंक यू सर. Great, great. Sanasri is very great, very talented. వచ్చిన ప్రతి ఒక్కరు టాలెంట్. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. అమ్మల అక్కల చెల్లిల బిడ్డల మసలుకునే మహిళలకు మహావందనం, మహావందనం. శ్రీ జాతికి నవజ్యోతికి శుభవందనం. అభివందనం, అభివందనం. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. అమ్మల అక్కల చెల్లిల బిడ్డల మసలుకునే మహిళలకు మహావందనం, మహావందనం. రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మి, మగువ మాంచాలుల కిరణ్ బేడి ఇందిరా, సరోజిని నాయుడు సమరం సాగించిన పోరాట
మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం. అంతే కదా, డయస్ దొరకడమే కష్టం. ఆ డయస్ ఏర్పాటు చేసుకోవటమే రమేష్ బాబు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఒక సినిమా పాట, ఒక డైలాగ్, అది ఎవరు రాక్షసులో ప్రవర్తించింది నువ్వా నేనా? నీ మీద ఆశపడి రాత్రి బదులు నీకోసం నీ ఆరాధనలో నీ కృపలు దిగితే కనసరి నువ్వేం చేశావు? చీరన్నావు, చీకొట్టావు, ఈసరించుకున్నావు, అవమానించావు, అసహ్యంగా మాట్లాడు. ఇదంతా ఎందుకు చేశావు తెలుసా? పగా వెంటనే నువ్వు చేసిన అవమానానికి కలిపి ఒకే ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నాం, ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరుగుతున్నాం. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక్కడిని చేసుకోవాలి, అది మాత్రం జరగని పని. గెట్ అవుట్. చెప్పండి, మనస్సాక్షిగా పెళ్లి చేస్తున్నాను మాత్రం. అటు రాధకు ద్రోహం చేయాలి, ఇటు మాధవకు అన్యాయం చేయాలి. ఏ భగవాన్ ఈ సృష్టి ఉన్నంత వరకు ఏ మగవారికి ఇలాంటి ఆపద రావద్దు. ముఖ్య అతిథి మన కళా వల్లభుడు కవి గారు. ఈ రోజు ఇంతమంది ఆర్టిస్టులు పరిచయం కావడానికి కూడా నాకు మూల స్తంభం పుట్టపల్లి గారు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. లేకపోతే ఈ సనశ్రీరావు తెలియదు, ఈ రాధికా మేడం తెలియదు, ఈ రేణుకా మేడం తెలియదు. ఇంతమంది కళాకారులను నాకు పరిచయం చేసిన మహానుభావుడు, మహా వ్యక్తి, మహాకవి మన పుట్టపల్లి గారు వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా. అనిత మేడం, సార్ కృష్ణరావు సార్, శ్రీనివాసరావు సార్, మా బాబాయ్ వచ్చి సన్మానించాల్సిందిగా. ఒకళ్ళు పుష్పగుచ్చంతో, ఒకళ్ళు శాలతో, ఒకళ్ళు అదేం లేదండి. రమేష్ బాబు గారు అడిగారు, నాకు తోచిన పేర్లు చెప్పాను నేను. కొంత యాక్సెప్టెన్స్ ఇచ్చారు, అది థ్యాంక్స్. రఘుపతి గారు, తర్వాత అలెట్ శ్యామ్, మిగతా వాళ్ళందరి హెల్ప్ తీసుకున్నాను. తర్వాత మా పైనే ఉంటారు వాళ్ళు, కిరణ్ వాళ్ళు, అద్రిజ వాళ్ళు. సో అట్లా దొరికింది వీళ్ళంతా కూడా. సనశ్రీ ప్రోగ్రామ్స్ నేను చాలా అటెండ్ చేసాను, నేను అట్లా చూసిన సనశ్రీ. సో అది ఏం లేదు అంటే మనుషులుగా మనము ఎక్కడ ఉంటాము అనేది ఒక సందర్భం మనకి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం, అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో మనకు కనిపిస్తాం. నేను రాసుకుంటాను. ఆ అర్థం చేసుకునే క్రమంలో నా కవిత్వాన్ని అట్లా అర్థం చేసుకుంటూ నన్ను నేను దిద్దుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం. మీరందరూ కలిసినందుకు, ఒక కళాలోకంలో నేను కూడా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ చేతుల మీదుగా మా వరంగల్ దర్శి స్టాఫ్ ని ఫెలిసిటేట్ చేసుకోవాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇంత చక్కగా మాకు న్యూస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న చీఫ్ బ్యూరో దామోదర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా యాంకర్స్ సుమ, కాబోయే సుమ, మీరు బాగా ప్రోగ్రామ్ చూస్తారు కదా. వరంగల్ జంక్షన్లో కొత్త సుమన్ మీకు చూపిస్తున్నా. ఆ సుమే మా ప్రదీప్ కా. ఒకసారి వేదిక మీకు రావాల్సిందిగా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇంటర్వ్యూస్, బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్. ప్రతి ప్రోగ్రామ్ ఇట్లా చేసి నాదైతే నేను అనుకుంటా సుమ ఏజ్ వచ్చేవారు మాత్రం సుమన్ కూడా మించిపోతుందని నేను అనుకుంటున్నాను. సుమ ఏజ్ ఎందుకండి బాబు, ఇప్పుడే సుమన్ మించిపోతే అయిపోయాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక యాంకర్ శ్వేత. ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా మాకు న్యూస్ లో చదువుతూ న్యూస్ యాంకర్ గా ఉన్న మా వినీలకు ఒక్కసారి క్లాప్స్. ఇంకా 15 రోజులు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి.
చాలా బాగా సర్వీస్ ఇచ్చింది. ఎక్సలెంట్ సర్వీస్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఈరోజు మహిళా దినోత్సవం గురించి ఒక స్క్రిప్ట్ రాసిచ్చారు కృష్ణారావు సార్. కృష్ణారావు సార్ చిన్న మెమోట్, అది చదివిన అర్చనకి ఒక మెమోట్, కృష్ణారావుకి ఒక మెమోట్, అది చదివిన అర్చనకి ఒక మెమోట్. సార్ మొన్న సభ్యుల దగ్గర కనిపించినాడు. సార్ మీ నెంబర్ నేను తీసుకొని ఫోన్ చేసిన సార్ ఒక మహిళా దినోత్సవం గురించి ఒక రియల్లీ ఐ ఫీల్ హ్యాపీ సార్. మాకు ఇట్లనే వరంగల్ దర్శనం అందరి చేతుల్లో కనపడే చేయాలని స్క్రిప్ట్ నుంచి గీయాలని సార్. అందరి చేతుల మీదుగా అర్చన బ్యూటిఫుల్ వాయిస్. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ మా జనరల్ మేనేజర్ రాహుల్ సార్ని చేయ సత్కారంతో, లయన్స్ క్లబ్ సెక్రటరీ ప్లస్ అలాగే మా కెమెరామెన్ శ్రీనివాస్ ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించి, ఇక్కడ ఉండే కొడైకెనాల్లో ఉన్నట్టుగా చిత్రీకరించే మా కెమెరామెన్కి మీ అందరికీ అంతా కొంతమంది, అలాగే కొత్తగా జైన్ వచ్చి అటు కెమెరాకు ఇటు నాకు సారథిగా నన్ను పంచ ప్రాణంలాగా చూసుకున్న మా నరేష్ కూడా ఒక కెమెరామెన్. ఇన్ని చేస్తున్నానంటే మా ఆఫీస్ స్టాఫ్ అవసరం. గట్టు ఇవాళ మహిళా దినోత్సవం రాధిక మేడం సాదరంగా ఆహ్వానిస్తూ 18 సంవత్సరాలుగా స్కూల్ తర్వాత ఆఫీసులో నాకు అండదండలు ఇస్తూ నాకు మంచి అకౌంట్స్ ఏమంటే పర్ఫెక్ట్, ఎవరికి అప్పులు ఉన్నాయి ఎంత ఉన్నాయంటే పర్ఫెక్ట్, ఏమి మనకి రావాలంటే పర్ఫెక్ట్ చెప్పగల ఏకైక వ్యక్తి మళ్ళా రాధిక మేడం. ఒక్కసారి బీ క్లాస్. మంచిగా నిమ్రతగా ఫోన్ చేసి మీ అందరికి ఫోన్లు చేసింది, ఒక వాయిస్ వచ్చింది కదా, ఆ వాయిస్ మా మధురత మేడం. ఒకసారి బిగ్ క్లాప్స్. మీ అందరికి ఎందుకు పంపించేది కూడా మేడం. తర్వాత థ్యాంక్ యూ మేడం. ఇక నాకు అండా దండా అన్ని, అసలు ఏ టైంకు నాకు టీ కావాలి, ఏ టైంకు నాకు ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏమైనా తినాలి అంటే ఎవరు మేడం కాదు. మేడం నేమ్స్ సదయ. వెరీ గ్రేట్ పర్సన్. ఇలాంటి పర్సన్ నా లైఫ్ లో ఏదైతే చూడలేదు సార్. రియల్లీ రాంబట్టు నాకు మొన్ననే పెళ్లి చేసిండు, బ్రహ్మాండంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెళ్లి దగ్గరే ఉండి అన్ని చూసుకున్నాను నేను. మా క్లబ్ మెంబర్ లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారావు సెక్రటరీ ట్రెజరర్ సార్ రాణి ప్రసాద్ సార్ అండ్ బాబురావు సార్. తర్వాత మళ్ళీ డ్యాన్స్ చేసి మా వాణి సిస్టర్ ఇస్ రియల్లీ దట్ ఇస్ ఆర్ట్. ఎందుకంటే అందరినీ డ్యాన్స్ చేస్తుంటే చూడటం అనేది కళాకారులు ఆగరు. విన్నరా అక్కడ పాప చేస్తుంటే అద్రిజా చేస్తుంటే మేడం చందన చేస్తే వాళ్ళకి ఆయన చేస్తాను. దట్ ఇస్ ఆర్ట్. భిన్నంగా చూడటం ఒకటి, ఎందుకో మేడం చేయటం ఒకటి. ఇట్స్ రియల్లీ వాళ్ళందరినీ చూడటం ఒకటి. మా సిస్టర్ వాణి మేడం కూడా సార్. కృష్ణారావు సార్ మాట్లాడతారు. 2 నిమిషాలు మన ఛానల్ గురించే మాట్లాడదామని. అంటే వరంగల్ని 40 సంవత్సరాలుగా చూస్తా ఉన్నా. అందులో
ఛానల్ స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను. చిన్న ఛానల్స్ ఎదిగే బాగా మనం యాంకర్గా పనిచేసేవాళ్ళు, కెమెరామెన్, వీళ్ళు, స్క్రిప్ట్ రైటర్స్, నేను దొరికినది ఒకటే, ఎంత మనం పనిచేయగలిగితే అంత నేర్చుకుంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంగ్లీష్ ఉమెన్స్ కాలేజ్లో మా స్టూడెంట్ హరిత అనే ఒక అమ్మాయి ఉండేది. అప్పుడు న్యూస్ చదివేది ఛానల్లో. తర్వాత క్లాస్లో కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉండేది. చదువు, శ్రమ ఇవే గుర్తింపు ఎప్పుడు. అటువంటి అమ్మాయి ఏమవుతుందా అనుకున్నాం. TV9కి వెళ్ళింది, తర్వాత TV1లో నో వర్కింగ్, తర్వాత యాంకర్గా తను అనేక ప్రోగ్రామ్స్ చేస్తా ఉంది ఫ్రీలాన్సర్. కాబట్టి మంచి అవకాశాలు ఉంటాయి, ఎదగడానికి మంచి స్కోప్ ఉంది. కాబట్టి యాంకర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే బాగా కష్టపడండి, వేరియస్ ప్రోగ్రామ్స్ చేయండి, క్రిటికల్గా ఉన్నాయి సబ్జెక్ట్స్ స్టడీ చేయండి. ఏ సబ్జెక్ట్ ఎట్లుంటుంది, ఏది ఎట్లా ఇంటర్వ్యూ చేయాలని డెఫినెట్ పైకి వస్తారు. మనం ఈ ఛానల్ని బాగా వాడుకోవాలి. షూర్. సరే అండి, నాకు ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు రమేష్ బాబు గారు. ఇది నాకు 16 ఆపరేషన్లు అయినాయి, సంథింగ్ ఏదో అన్నీ చెప్పాడు. అన్నిటికీ కారణం శ్రీదేవి అని చెప్పాడు. సో ఆమె మీద ఆలోచనలతో పాపం అట్లా జరిగిందండి. తర్వాత ఆవిడే సర్వీస్ చేసింది. సో ఇప్పుడు శ్రీదేవిని, రమేష్ బాబు గారిని సత్కరిద్దాం. అది ఇద్దరండి. థ్యాంక్ యూ సార్. అందరి తరఫున, మా వరంగల్ దర్శన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిన ప్రతి ఆర్టిస్ట్కి 8 అవార్డ్స్ ఇచ్చాం. 8 మంది వచ్చి నన్ను నిజంగా ఆశీర్వదించారు. నాకు 71, ఇంకా 30 ఇయర్స్ కూడా నాకు ఇచ్చే 70 కానీ 170 ఏజ్కి వచ్చిన నేను. కాబట్టి మీ అందరి సూచనల బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుతూ ప్రతి ఒక్క అవార్డుకి ప్రత్యేక ధన్యవాదాలు. మా స్టాఫ్కి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు మీ రమేష్ బాబు. మీ చేతిలో మీ వరంగల్ దర్శన్, మీ చేతిలో మీ వరంగల్ దర్శన్. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.